అందరికీ నమస్కారం. నేను మీ రాజేశ్వరి. ఇవాళ చూపించబోయే రెసిపీ ఆంధ్ర చేపల పులుసు. లాస్ట్లో ఒక టిప్ చెప్తాను. ఆ పౌడర్ యూస్ చేయడం వల్ల చేపల పులుసు ఇంకా రుచిగా వస్తుంది. వెల్కమ్ టు రాజేశ్వరి హోమ్ కిచెన్. ముందుగా చేయవలసినవి, ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకుని పక్కకు ఉంచుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ శుభ్రపరిచిన చేపల్ని మ్యారినేట్ చేసుకుందాం. ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారం వేసుకొని బాగా చేపల లోపల వరకు వెళ్ళేటట్టు ఇలా మసాజ్ చేసుకోవాలి చూపించిన విధంగా. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఇందులోకి 2 ఇంచుల అల్లం ముక్క, 10 నుంచి 15 వెల్లుల్లి రెబ్బలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు, ఒక చిన్న దాల్చిన చెక్క, 4 లవంగాలు, ఒక యాలక ఒకసారి గ్రైండ్ చేసుకుందాం. మళ్ళీ అందులోనే ఒక ఉల్లిపాయని ఇలాగా రఫ్గా కట్ చేసి వేసుకొని మెత్తటి పేస్ట్లా తయారు చేసుకుందాం. ఇప్పుడు ఒక కళాయి తీసుకొని 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. చేపల పులుసుకి ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఇందులో తిన్గా స్లైస్ చేసుకున్న 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకున్నాను. కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత 3 పెద్ద టమాటాలని యాడ్ చేసుకున్నాను. టమాటాలు అనేవి బాగా మగ్గిన తర్వాత అందులో ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా పేస్ట్ని యాడ్ చేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేదాకా బాగా వేపుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ నానబెట్టుకున్నాం కదా, చింతపండుని ఒకసారి బాగా పిసుక్కొని చింతపండు గుజ్జుని యాడ్ చేసుకోవాలి. మనకి ఎంత పులుసు కావాలో ఇప్పుడే వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు 10 నుంచి 15 రెమ్మల కరివేపాకుని కాడలతో సహా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడే ఉప్పు, రుచికి తగ్గ కారం వేసుకొని కలుపుకొని పులుసుని మూత పెట్టి బాగా మరిగించుకోవాలి. చూస్తున్నారు కదా, ఇప్పుడు పులుసు అనేది కాస్త చిక్కబడింది. ఇప్పుడు పులుసులో చేపల్ని ఒక్కొక్కటిగా ఇలా యాడ్ చేసుకోవాలి. ఒకసారి గరిటతో నెమ్మదిగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇంకా గరిట యూస్ చేయకూడదు, ఎందుకంటే చేపలు అనేవి చాలా డెలికేట్గా ఉంటాయి. మూత పెట్టుకొని 5 మినిట్స్ హై ఫ్లేమ్లో అండ్ 5 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఈ లోపల మనం ఒక మ్యాజిక్ మసాలా తయారు చేసుకుందాం. ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు డ్రై రోస్ట్ చేసుకొని ఇలా దంచుకొని పక్కన పెట్టుకోండి. చూసారు కదా వాటర్ ఎంత రిలీజ్ అయిందో చేపల నుంచి. ఇప్పుడు గరిట పెట్టకుండా ఒకసారి కళాయిని ఇలా కదుపుతూ చేసుకున్నామంటే సరిపోతుంది. ఇప్పుడు టేస్ట్ చూశాను, ఉప్పు కారం సరిపోయాయి. ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్న పౌడర్ని యాడ్ చేసుకొని నెమ్మదిగా ముక్కలు కిందన గరిట పెట్టి ఇలా కలుపుకోవాలన్నమాట. రుచికరమైన ఆంధ్ర చేపల పులుసు తయారైంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్లో మీ అభిప్రాయం తెలియచేయండి అనండి.